ఈ మెసేజ్ని శ్రద్ధగా చదవండి. రాబోయే జీవితానికి ఇది చాలా పనికి వస్తుంది. సుఖమయమైన వృద్ధాప్యం కోసం మీ సొంత ఊరిలో సొంత గడ్డ మీద నివసించండి. స్వతంత్రంగా జీవించడంలో గల ఆనందాన్ని పొందండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ మరియు స్థిరాస్తులు మీ పేరు మీదనే ఉంచుకోండి. అతి ప్రేమకు పోయి ఇతరుల పేరు మీద పెట్టాలనే ఆలోచన రానివ్వకండి. పెద్ద వయస్సులో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం అని మీ పిల్లలు చేసిన ప్రమాణాల మీద ఎక్కువ ఆశ పడకండి. ఎందుకంటే కాలం గడిచే కొద్దీ వారి ప్రాధాన్యతలు మారవచ్చు. ఒక్కోసారి వాళ్ళు మిమ్మల్ని చూడాలనుకున్నా కూడా చూడలేని పరిస్థితులు ఎదురవ్వవచ్చు. మీ శ్రేయస్సు కోరే వారిని మీ స్నేహితులుగా ఉంచుకోండి. ఎవరితోనూ మిమ్మల్ని పోల్చుకోకండి. ఎవరో వచ్చి ఏదో చేస్తారనే ఆశ పెట్టుకోకండి. మీ సంతానం యొక్క జీవితాలలో జోక్యం కలుగ చేసుకోకండి. వారిని వారి పద్ధతులలో జీవించనివ్వండి. మీరు మీ తరహాలో జీవించండి. మీ వృద్ధాప్యం వంకతో ఎవరి చేతనైనా సేవ చేయించుకోవాలి అనో లేదా నా వయస్సు కారణంగా ఎదుటివారు నాకు గౌరవం ఇవ్వాలి అనో ఆశించకండి. అందరి సలహాలు వినండి, కానీ మీ సొంత ఆలోచన ప్రకారం మీకు ఏది వీలుగా ఉంటుందో అది ఆచరించండి. ప్రార్థించండి, కానీ అది భిక్షమెత్తుకుంటున్నట్టు ఉండకూడదు. చివరికి భగవంతుని కూడా ఏమీ కోరుకోవద్దు. దేవుణ్ణి ఏదైనా కోరుకున్నాము అంటే అది కేవలం మనం చేసిన పొరపాట్లకు క్షమాపణ లేదా జీవించడానికి అవసరమైన ధైర్యం మాత్రమే కోరుకోండి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి. మీ ఆర్థిక పరిస్థితిని అనుసరించి చక్కని పౌష్టికాహారం తీసుకోండి. శరీరం సహకరించినంత వరకు మీ పనులు మీరే చేసుకోవడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న సమస్యల మీద దృష్టి పెట్టకండి. పెద్ద వయస్సు వచ్చాక చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు సహజమే. ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించండి. మీరు సంతోషంగా ఉంటూ ఇతరులకు ఆనందాన్ని పంచడానికి ప్రయత్నించండి. ప్రతి సంవత్సరం మీ జీవిత భాగస్వామితో కలిసి చిన్న టూర్కు వెళ్ళి రండి. దీని వలన జీవితం పట్ల మీ దృష్టికోణం మారుతుంది. చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవటం నేర్చుకోండి. ఒత్తిడి లేని జీవితాన్ని గడపండి. జీవితంలో శాశ్వతమైనదేదీ లేదు, అలాగే దుఃఖాలు కూడా శాశ్వతం కాదు. ఈ మాటను విశ్వసించండి. రిటైర్మెంట్ సమయానికి మీ బాధ్యతలన్నిటినీ తీర్చేసుకోండి. మీకోసం మీరు జీవించడం మొదలు పెట్టినప్పుడే అది అసలైన స్వేచ్ఛతో జీవించడం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందరికీ సుఖమయ జీవన శుభాకాంక్షలు.